హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాలా ఎక్కువగా నకిలీ 500 నోట్ల రూపాయలు సర్క్యులేట్ అవుతున్నాయి కదా. మరి మన చేతిలో ఉన్న ఈ 500 రూపాయల నోటు అసలైనదా నకిలీదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? దీని గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ చాలా మందికి మాత్రం తెలియదు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇలాంటివి చెప్పే తీరాలి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 500 రూపాయల నోటు మీరు షాప్ కీపర్కి ఇచ్చారే అనుకోండి, అతడు ఏం చేస్తాడు? ఇలా తీసుకుని అలా డబ్బాలో వేసుకోడు కదా. మొదట దాన్ని ఇలా చూస్తాడు, తర్వాత ఇలా చూస్తాడు, అంతే. ఆ తరువాత నెక్స్ట్ సెకండ్ వాడు డబ్బాలో వేసేసుకుంటాడు. అయితే ఈ ఒక్క సెకండ్లో అతను ఏం గమనిస్తాడో తెలుసా? ఈ పేపర్ని ఇలా పట్టుకోగానే ఈ స్పర్శతోనే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది మనకి తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, ఈ గ్రీన్ కలర్ స్ట్రిప్ ఉంది కదా, దీన్ని కాస్త అటు ఇటు ఇలా బెండ్ చేసి చూస్తే ఇదంతా కూడా డార్క్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. అలా మారలేదా, అది ఖచ్చితంగా ఫేక్ నోట్ అని అర్థం. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూసాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇంగ్లీష్ లో RESE అని ఉంటుంది ఒరిజినల్ నోట్ మీద, కానీ నకిలీ నోట్ అయితే REE అని ఉంటుంది. ఈ చిన్న మైన్యూర్ మిస్టేక్ ఎవ్వరూ గమనించారు. అలా తీసుకుని ఇలా జేబులో పెట్టేసుకుంటారంతే. ఇక ప్రధానంగా మరొకటి, జస్ట్ 1 సెకండ్ లో ఇది అసలా నకిలీ అని కనిపెట్టేయచ్చు. ఎలా అనుకుంటున్నారా? గాంధీ బొమ్మ పక్కనే ఈ ఖాళీ ప్లేస్ ఉంది చూసారు, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది. దీన్ని కాస్త లైట్ కి ఫోకస్ చేసి ఇలా చూస్తే చాలు, ఆ బాక్స్ లో గాంధీ బొమ్మ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా కనిపించలేదంటే అది ఖచ్చితంగా నకిలీ నోట్ అనే అర్థం. మరి దివ్యాంగులు ఎలా తెలుసుకుంటారు ఇది అసలా నకిలీ అనేది? సో వాళ్ళకి మనకంటే బాగా తెలుసు. ఎలా అంటే స్పర్శ ద్వారా. ఇక్కడ చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి, అవి కొంచెం మనకి ఉబ్బెత్తుగా తగులుతూ ఉంటాయి. ఈ లెటర్స్ ద్వారా దివ్యాంగులు అది అసలా నకిలీదా అని తెలుసుకోగలరు. సో చూసారుగా, అసలుని నకిలీని కనిపెట్టడం ఎంత ఈజీనో. ఇవి కాకుండా మీకు ఇంకా ఈ 500 నోటు గురించి ఏవైనా కొత్త విషయాలు తెలిస్తే కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.